హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ పప్పుల వడ. ఇలా పప్పులు కడిగి నానబోసుకోవాలండి. పెసరపప్పు 1 కప్పు, గుండు పప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. శనగలేమో నైటే నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువగా నానాలి శనగలు. ఇలా అన్నీ కడిగి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. 5 అవర్స్ నానాక మిక్సీ పట్టుకునేటప్పుడు ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవి వేసుకోవాలండి. ఫస్ట్ మిక్సీలో ఇవి వేసుకున్నాక శనగలు, పప్పులు మనం కడిగి నానబెట్టుకున్నవి ఇట్లా వేసి ఈ విధంగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకూడదు, కాస్త లావుగా ఉండాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో 1 స్పూన్ నువ్వులు, మీ రుచికి సరిపడా ఉప్పు, సోడా, ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. కలిపి కవర్పై ఇలా ఒత్తాలి. వడ సన్న మీడియంగా ఒత్తేసి ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా అయ్యాక తీసేసుకోవాలి ప్లేట్లోకి. పప్పుల వడలు రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.